హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామశేషు. మీకు తెలుసు, ఇవాళ మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఈ మధ్యకాలంలో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ మీద కూడా రెగ్యులర్గా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఇటువంటి క్వాడ్రటిక్ ఈక్వేషన్స్లో నేచర్ ఆఫ్ రూట్స్ అనే సబ్ టాపిక్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ అనే సబ్ టాపిక్ ఉంటుంది, క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే సబ్ టాపిక్ ఉంటుంది, లొకేషన్ ఆఫ్ రూట్స్ అనే సబ్ టాపిక్ ఉంటుంది, లేకపోతే క్వాడ్రటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మ్యాక్సిమం మినిమం వాల్యూ అడిగే సబ్ టాపిక్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సబ్ టాపిక్లు అయితే ఉంటాయి. ఇటువంటి డిఫరెంట్ సబ్ టాపిక్స్లో మనం ఇవాళ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ గురించి ఒక్కసారి చాలా బ్రీఫ్గా ఒకసారి గుర్తు చేసుకుని, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ అనే సబ్ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్లు ఈ 2-3 ఇయర్స్లో ఇచ్చినవి కొన్ని చేద్దాం. ఓకే, జనరల్గా క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే మనం బ్రీఫ్గా అనుకున్నాం కాబట్టి క్వాడ్రటిక్ ఈక్వేషన్ని జనరల్గా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0తో రిప్రజెంట్ చేస్తారు. క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల 0 ఉండదు కాబట్టి క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇదిగోండి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇటువంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0లో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇటువంటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటున్నప్పుడు దీనికి ఎట్మోస్ట్ ఉండే రూట్సే 2. ఎట్మోస్ట్ ఉండే రూట్సే 2 అవుతున్నప్పుడు ఆ రూట్స్ని సపోజ్ మీరు ఆల్ఫా కామా బీటా అనుకున్నారనుకోండి, ఈ మధ్య వస్తున్న క్వశ్చన్లు వాటికి రిలేటివ్గా ఉన్నవే. ఆల్ఫా కామా బీటా అని అనుకున్నారనుకోండి, అప్పుడు దానికి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ ఆల్ఫా కామా బీటా అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అవుతుందండి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ అవుతుంది. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్ గురించి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. కానీ అడుగుతున్న క్వశ్చన్లు రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ అండ్ కోఎఫిషియంట్స్ కాబట్టి వీటిని ఇంకా ఏమన్నా చేయొచ్చేమో చూద్దాం. ఈ మధ్యకాలంలో వస్తున్న క్వశ్చన్లు ఎటువంటి మోడల్ క్వశ్చన్లు అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత అంటే ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఒకటి ఇస్తాడు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడండి. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీరు 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాసుకుని మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేస్తారు. లేదనుకుంటే కనుక ఇప్పుడు మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ని గుర్తుపెట్టుకొని కూడా చేయొచ్చు. రిజల్ట్ రావడము అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా బదులు మైనస్ బి బై ఏ రీప్లేస్ చేశారు అనుకోండి, ఇది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సి బై ఏ. అంటే దీన్ని కనుక ఎల్సిఎం చేస్తే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అవుతుందండి. అంటే ఎగ్జామ్లో ఇలా మీరు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఓపిక లేదనుకున్నారనుకోండి, అంటే తక్కువ టైంలో చేయాలి అనుకుందాం. అప్పుడు ఏ అంటే మీకు తెలుసు, బి అంటే మీకు తెలుసు, సి అంటే మీకు తెలుసు కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే వెంటనే ఒకవేళ మీకు మైండ్లో కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే డైరెక్ట్గా బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అని రాస్తే డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇలాగే ఇంకొన్ని రిజల్ట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇందులోకి వచ్చేద్దాం. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, మీకు టైం వేస్ట్ కాకుండా నేనే రాసేసాను. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలి అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. హియర్ ఆల్ఫా ప్లస్ బీటా మీన్స్ సమ్ ఆఫ్ ది రూట్స్, అందుకని మైనస్ బి బై ఏ రాశాను. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాశాను. అంటే ఎగ్జామ్లో చేయగలిగితే ఇలాగా, లేదు మేము గుర్తుపెట్టుకుంటాం అనుకుంటే 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్.
అలాగే ఆల్ఫా మైనస్ బీటా కావాలి ఎగ్జామ్లో. సో ఆల్ఫా మైనస్ బీటా కావాలి అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా స్క్వేర్ రూట్ ఆఫ్ అలా అయినా చేయొచ్చు. లేదనుకుంటే కనుక సింపుల్గా బీ స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ బీ బై ఏ రాసాం, ఆల్ఫా బీటా ప్లేస్లో సి బై ఏ రాసామండి. సో ఇది దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. మరి జస్ట్ బ్రీఫ్గా ఇవి ఎలా వచ్చాయి మీకు ఐడియా తెలియడం కోసం, ఎందుకంటే డీటెయిల్డ్గా ఈ సబ్ టాపిక్ మీద ఉన్న మోడల్స్ కొంచెం మెజారిటీ కవర్ చేద్దాం. 100% మీకైతే ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. If an is equals to alpha power n minus beta power n for n greater than or equals to 1, then the value of a10 minus 2 power 8 by 3 into a power 9 is అని ఇచ్చారండి. అండ్ ఈ క్వశ్చన్ మీకు ఫిబ్రవరి 2020 ఇదే సేమ్ క్వశ్చన్ యాస్టీస్గా 2015లోనూ ఇప్పుడు ఇక్కడ 3 బదులు 2 ఇచ్చి ఇదే క్వశ్చన్ ఇచ్చారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ పాతవ కనుక చెక్ చేస్తే ఇక్కడ 3 ప్లేస్లో 2 ఉండి ప్రీవియస్ ఐఐటి మెయిన్స్ పేపర్లో ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్లోకి వెళ్దాము. ఇచ్చిన క్వశ్చన్లో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఇచ్చారు. కాబట్టి ముందు వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ మనం రాసేసుకుందాం. వాళ్ళు ఇచ్చిన ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అండి. సో దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా అంటున్నారు కాబట్టి దీనికి రూట్స్ ఆల్ఫా కామా బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ది రూట్స్ రాద్దాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అంటే 6. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సి బై ఏ అంటే ఇదిగోండి -2. సో సమ్ ఆఫ్ ది రూట్స్ రాసాం, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్లో ఉంది. సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా మైనస్ బి బై ఏ. ఏ అంటే 1, బి అంటే -2, సి అంటే బి అంటే -6, సి అంటే -2. సమ్ ఆఫ్ ది రూట్స్ రాసా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాసా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే రూట్స్ ఆల్వేస్ సాటిస్ఫైస్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీరు ఎప్పుడైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోండి, ఆ రూట్స్ని తిరిగి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రీప్లేస్ చేస్తే ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఆల్ఫా బీటాలు ఏం చేస్తాయి, ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఈ ఆల్ఫాని తీసుకొచ్చి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రీప్లేస్ చేసేస్తున్నాను. అంటే ఎక్స్ ఉన్న చోట ఆల్ఫా రాస్తే ఆల్ఫా స్క్వేర్ మైనస్ 6 ఆల్ఫా మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా మీకు ఆల్ఫా స్క్వేర్ -2 కనుక కనిపిస్తే మీరు 6 ఆల్ఫా రాసుకోవచ్చు. సిమిలర్లీ బీటా కూడా రూటే అవుతోంది కాబట్టి బీటాని కూడా రీప్లేస్ చేస్తే సిమిలర్గా బీటా స్క్వేర్ -6 బీటా -2 ఈక్వల్స్ టు 0 అవుతుందండి. అంటే బీటా స్క్వేర్ -2 ఈజ్ ఈక్వల్స్ టు 6 బీటా. ప్రాబ్లంలో ఎక్కడైనా అవసరం అనుకున్న చోట ఇవి రీప్లేస్ చేద్దామండి. ఇక్కడ వరకే వచ్చాయి. ఇంతకీ ఇచ్చిన ఒరిజినల్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ ఏఎన్ అంటే ఆల్ఫా పవర్ ఎన్ బీటా పవర్ ఎన్ అన్నారు. అంటే సపోజ్ ఇక్కడ 10 ఉందనుకోండి, ఆల్ఫా పవర్ 10 మైనస్ బీటా పవర్ 10 అవుతుంది. 8 ఉంటే ఆల్ఫా పవర్ 8 మైనస్ బీటా పవర్ 8. కాబట్టి ఈ డేటాని ఇందులో రీప్లేస్ చేస్తున్నానండి. సో A10 అంటే ఆల్ఫా పవర్ 10 మైనస్ బీటా పవర్ 10 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా పవర్ 8 మైనస్ బీటా పవర్ 8 టోటల్ డివైడెడ్ బై 3 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ బీటా పవర్ 9 అండి. జస్ట్ వాడిచ్చిన డేటాలో n ఉన్న చోట 10 రీప్లేస్ చేయమన్నాడు, 10 రీప్లేస్ చేసా. 8 9 రీప్లేస్ చేయమన్నారు, రీప్లేస్ చేసేసానండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలో చూద్దాం.
ఈ రెండిట్లోంచి ఆల్ఫా పవర్ 8 కామన్ వచ్చేస్తుంది. ఏమంటే ఇప్పటికి ఇది 2 టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్. సో అందుకుని ఆల్ఫా పవర్ 8 కామన్ తీసేస్తాను నెక్స్ట్ స్టెప్లో. ఆల్ఫా పవర్ 8 కనుక కామన్ తీసేస్తే మీకు ఆల్ఫా స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆల్ఫా పవర్ 10, ఈ రెండిట్లోంచి నేను ఆల్ఫా పవర్ 8 కామన్ తీసేస్తున్నాను. అందుకని ఆల్ఫా పవర్ 10 నుంచి ఆల్ఫా పవర్ 8 కామన్ తీసేస్తే ఆల్ఫా స్క్వేర్ -2 మైనస్, ఇదిగోండి ఈ రెండిట్లోంచి మైనస్ బీటా పవర్ 8 కామన్ తీసేస్తాను. బీటా పవర్ 8 కనుక కామన్ తీసేస్తే బీటా స్క్వేర్ -2 బై 2 ఇంటూ, ఇక్కడ ఇచ్చాడు 3 ఇచ్చాడు కాబట్టి 3 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ బీటా పవర్ 9. అండ్ ఇక్కడ దాకా చాలా క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు హింట్ దొరికేసింది. ఆల్ఫా స్క్వేర్ -2 ప్లేస్లో 6 ఆల్ఫా రాద్దామండి. బీటా స్క్వేర్ -2 ప్లేస్లో 6 బీటా రాద్దాం. దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకున్న సోర్స్ అదొకటే కాబట్టి ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మనం అక్కడ రీప్లేస్ చేసేద్దాం. రీప్లేస్ చేస్తే ఫైనల్గా అప్పుడు ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. అందుకోసం ఈ ప్లేస్లో నేను ఇక్కడ వీటిని రీప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు రీప్లేస్ చేద్దాం వాల్యూస్. సో ఆల్ఫా పవర్ 8, ఇదిగోండి ఆల్ఫా స్క్వేర్ -2 బదులు 6 ఆల్ఫా మైనస్ బీటా పవర్ 8, ఇదిగోండి 6 బీటా బై 3 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ బీటా పవర్ 9. చూడండి ఆల్ఫా పవర్ 8తో కనుక లోపలికి మల్టిప్లై చేసేస్తే, ఇక్కడ ఆల్ఫా పవర్ 8తో లోపలికి మల్టిప్లై చేస్తే మనకి 6 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ ఇదిగోండి 6 ఇంటూ బీటా పవర్ 9 వస్తుంది, డివైడెడ్ బైలో 3 ఇంటూ ఆల్ఫా పవర్ 9 మైనస్ బీటా పవర్ 9. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 6/3 అంటే 2 అండి. అంటే మీ ఆన్సర్ 2. ఇప్పటికి ఇది 2 టైమ్స్ రిపీట్ అయిన మోడల్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇదిగోండి ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది యాక్చువల్గా 5th సెప్టెంబర్ మార్నింగ్ సెక్షన్లో సెప్టెంబర్ 2020లో ఇచ్చినట్టు గుర్తండి. ఇది కూడా రిలేషన్ బిట్వీన్ ద రూట్సే. దగ్గర చాలా క్వశ్చన్లు ఇచ్చారు, ఇందులో ఇది ఒక మోడల్. అన్ని రిలేషన్ బిట్వీన్ ద రూట్సే. ఇక్కడ కూడా x² - 64x + 256 అని ఉంది. ఇది రూట్స్ ఆల్ఫా అండ్ బీటా అని ఇచ్చారు. ఆల్ఫా అండ్ బీటా అని ఇచ్చారు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఆల్ఫా ఇంటూ బీటా తెలిసినవి. ముందు ఏం చేద్దాం అంటే వీడిచ్చిన దీన్ని ఇది సింప్లిఫై చేసేద్దాం. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇది a/b హోల్ పవర్ n మోడల్లో ఉంది కాబట్టి a/n/b/n మోడల్లో రాద్దాం. అంటే ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఆల్ఫా పవర్ 3/8 బై బీటా పవర్ 5/8 ప్లస్ బీటా పవర్ 3/8. చాలా ఈజీ సమ్ అండి ఇది. చూసేందుకు ఏదో నెంబర్స్ ఇలా కనిపిస్తున్నాయి కానీ బై ఆల్ఫా పవర్ 5/8. ఇలా రెండు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నట్టున్నాయండి. ఇలా ఉన్నప్పుడు ఇటువంటి వాటికి ఎల్సిఎం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయడమే. క్రాస్ మల్టిప్లికేషనే మీ ఎల్సిఎం అవుతుంది. అంటే ఇదిగోండి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు బేసెస్ సేమ్ అయితే పవర్స్ని యాడ్ చేయాలి. కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఈ స్టెప్ రాస్తున్నాను. ఇది ఆల్ఫా పవర్ 3/8 ఇంటూ ఆల్ఫా పవర్ 5/8. ఇదిగోండి పక్కన చేసి చూపిస్తాను. ఆల్ఫా పవర్ 3/8 ఇంటూ ఆల్ఫా పవర్ 5/8 అంటే బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 3/8 ప్లస్ 5/8 అంటే ఆల్ఫా పవర్ 8/8 అంటే ఆల్ఫా పవర్ 1 అండి. కాబట్టి రెండింటికి నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే న్యూమరేటర్లో ఇక్కడ ఆల్ఫా వచ్చింది. అలాగే ఇక్కడ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, బీటా పవర్ 5/8 బీటా పవర్ 3/8 అంటే బీటా పవర్ 8/8 అంటే ఇదిగోండి బీటా.
బై డివైడెడ్ బైలో రెండు సేమ్గానే ఉన్నాయండి. ఆల్ఫా బీటా ఇక్కడ సేమ్గా ఉన్నాయంటే వాటి పవర్స్ సేమ్గా ఉన్నాయని, కాబట్టి ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ మోడల్లో ఉంటే ఏబి హోల్ పవర్ ఎన్ మోడల్లో రాసుకోవచ్చు అండి. ఇక్కడికి రాసేసాం. అంటే ఈ ప్రాబ్లం మీరు సింప్లిఫై చేయాలంటే ఇంకా మీకు ఏం కావాలి? సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కావాలి. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ రాద్దామండి. ఇచ్చిన ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసుకుంటే ఇదిగోండి ఏఎక్స్ స్క్వేర్, ఏ అంటే 1, బి అంటే -64, సి అంటే 256. సమ్ ఆఫ్ ది రూట్స్ రాశారు అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ఫార్ములా అంటే 64. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రాశారంటే ఆల్ఫా ఇంటూ బీటా c/a ఫార్ములా అంటే 256. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేసేద్దామండి. ఇదిగోండి 64/256 హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో ఇక్కడ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అంటే ఏబి హోల్ పవర్ ఎన్ అన్నాను. ఎన్ అంటే 5/8 అంటే ఇదిగోండి 5/8 అంటే ఇదొక 64 అండి. ఇది 2/8 మోడల్లో రాసుకుందాం. 2/8 అంటే 256 కాబట్టి 5/8, 8 8 క్యాన్సిల్. 2/5 అంటే 32. 64/32 అంటే మీ ఆన్సర్ 2 అండి. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అంటే ఆప్షన్ డి వచ్చింది. ఇది కూడా రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ మీదే ఉంది. ఇంకొక సమ్ చేద్దాం. ఇదిగోండి ఇది కూడా సెప్టెంబర్ 2020 అడిగిన కోసమే. ఇంకో క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఇది కూడా రిలేషన్ బిట్వీన్ ద రూట్సే. ఇదిగోండి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని అన్నారు కాబట్టి మళ్ళీ ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఉందనుకుందాం. దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా. ముందు ఇచ్చిన ప్రాబ్లమ్ని దీన్ని సింప్లిఫై చేసుకోవాలి మనం. ఎందుకోసం అంటే అప్పుడు మనకి మన రిక్వైర్మెంట్ ఏంటో మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ముందు దీనికి ఎల్సిఎం చేసేద్దామండి. దీనికి ఎల్సిఎం చేసేస్తే డినామినేటర్లో 1 - ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 - బీటా స్క్వేర్ అయితే వచ్చేస్తుంది. ఇందాకే చెప్పాను ఇలా రెండు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎల్సిఎం అంటే మనం చేయాల్సింది క్రాస్ మల్టిప్లికేషనే. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే ఆల్ఫా ఇంటూ 1 - బీటా స్క్వేర్, ఆల్ఫా ఇంటూ 1 - బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ 1 - ఆల్ఫా స్క్వేర్ అంటే బీటా ఇంటూ 1 బీటా మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా అండి. కానీ మనం ప్రతి ప్రాబ్లంకి మనం చాలా కంఫర్ట్గా రాయగలిగేది ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఒకటి. కాబట్టి వీలైనంత వరకు ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటాలో కన్వర్ట్ అయ్యేలా చేయించేద్దాం. అందుకోసం ఇదిగోండి ఇక్కడ ఆల్ఫా బీటాను ఒక చోట రాస్తున్నానండి నేను. కాబట్టి ఆల్ఫా బీటాను ఒక చోట రాస్తుంటే ఇదిగోండి ఆల్ఫా ప్లస్ బీటా ఒక చోట రాశాను మైనస్ ఈ రెండిట్లోంచి నేను ఆల్ఫా బీటా కామన్ తీసేస్తాను. ఆల్ఫా బీటా కనుక కామన్ తీసేస్తే ఇది ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసింది. ఇదిగోండి ఆల్ఫా బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ బీటాలోంచి ఆల్ఫా బీటా కామన్ తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న ఒకటే కాబట్టి ఇది రాసేసాను. నెక్స్ట్ డినామినేటర్కి వచ్చేద్దాం. 1 ఇంటూ 1 అంటే ఇదిగోండి 1 మైనస్ 1 ఇంటూ మైనస్ బీటా స్క్వేర్ అంటే మైనస్ బీటా స్క్వేర్ అండి. తర్వాత మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 అంటే మైనస్ ఆల్ఫా స్క్వేరు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఆల్ఫా స్క్వేరు బీటా స్క్వేర్. అంటే ఇక్కడ కూడా ఈ రెండిట్లోంచి మైనస్ కామన్ తీస్తే సరిపోతుంది. సో అంటే మన రిక్వైర్మెంట్ ఇప్పుడు తెలిసిపోతుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఒకటి కావాలి, ఆల్ఫా ఇంటూ బీటా కావాలి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. ఇదిగోండి ఒక్కసారి ఒక ఆర్డర్లో రాసేస్తా. ఈ రెండిట్లోంచి ఆల్ఫా ప్లస్ బీటా కామన్ తీసేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా కనుక కామన్ తీసేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1 - ఆల్ఫా బీటా. తర్వాత ఇది 1 ఉంది మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అండి. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది ఎంత ఇచ్చారు? ఈక్వేషన్ 7x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2 = 0. ఇది మనకి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. మెయిన్స్ ఎగ్జామ్కి వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. రూట్స్ ఆల్ఫా కామా బీటా అన్నారు కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a.
ఏఎక్స్ స్క్వేర్ బిఎక్స్ సి అని చెప్తున్నాను, మైనస్ బి బై ఏ అంటే 3/7. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ అంటే ఇదిగోండి -2/7. మీకు ఆల్ఫా ప్లస్ బీటా తెలిసిపోయింది, ఆల్ఫా ఇంటూ బీటా తెలిసిపోయింది, ఇంకా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ తెలియాలి. ఇదిగోండి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఇందాక 2 మెథడ్స్ మీతో డిస్కస్ చేశాను. ఒకటి స్టార్టింగ్లో ఫార్ములా ఒకటి చెప్పాను, అలా అయితే డైరెక్ట్గా ఇక్కడ రీప్లేస్ చేసేయచ్చు. ఫార్ములా నాకు ఎప్పుడు గుర్తుండదు అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇదొక 3/7 హోల్ స్క్వేర్ అంటే 9/49 మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అండి. ఆల్ఫా బీటా అంటే 2/7, 2 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4/7. ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ. కాబట్టి ఇక్కడికి ఈ వాల్యూస్ మనకి తెలిసాయి, వీటిని తీసుకొచ్చి సపోజ్ ఇందులో రీప్లేస్ చేసేసాం అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్లో 3/7, 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/7, 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అంటే 4/49. ఇవి కనుక రీప్లేస్ చేసేస్తే మీకు ఫస్ట్ ఆప్షన్ మీ ఆన్సర్ అయిపోతుందండి. ఇక్కడ నా ఉద్దేశం రిలేషన్ బిట్వీన్ ద రూట్స్ ఇస్తున్నారని, జస్ట్ ఈ వాల్యూస్ ఇందులో అయితే సాటిస్ఫై చేసేయండి. సో ఇక్కడికి కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది, ఇంకొక 2-3 క్వశ్చన్స్ పార్ట్ 2 కింద చేద్దాం. బట్ ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ సేమ్ సబ్ టాపిక్ క్వశ్చన్లు. ఓకేనండి, రైట్, బై బై, ఆల్ ది బెస్ట్. కుదిరితే 2-3 షేర్ చేయండి. రైట్, బాయ్.